మా వెకేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 1 వీక్ ఇట్లనే గడిచిపోయింది. అనుకున్నంత సేపు కూడా పట్టలేదు వెకేషన్. కళ్ళు మూసి తెరిచినట్టు అయిపోయింది. బాగా ఎంజాయ్ చేశాము. ఈ హోల్ వెకేషన్ అంతా మేము మా అబ్బాయి కోసమే ప్లాన్ చేశామనమాట. సో, వాడికి బావుండాలి, ఊహొచ్చింది, మంచిగా ఎంజాయ్ చేయాలి, వాడి ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ అవ్వాలని టోటల్ మా అబ్బాయి కోసమే ఈ వెకేషన్ ప్లాన్ చేశాము. జైపూర్ నుంచి మేము రిటర్న్ హైదరాబాద్‌కి బుక్ చేసుకున్నాం ఫ్లైట్. సో, ఇది జైపూర్ ఎయిర్‌పోర్ట్. Run with hi. Say hi. Bye bye. Bye bye, Jaipur. Come this side. జైపూర్ ఎయిర్‌పోర్ట్ కూడా చాలా బావుంది. లోపలంతా తిరిగి చూసాము ఎయిర్‌పోర్ట్‌ని. అక్కడ కూడా మేము లాంజ్ యాక్సెస్ ఉంటే యూజ్ చేసుకున్నాము. తర్వాత ఫ్లైట్ టైమ్ అయింది. ఫ్లైట్ ఎక్కేసాము. ఎక్కంగానే మా అబ్బాయిని చూసి ఎయిర్ హోస్టెస్ క్యూట్‌గా ఉన్నాడని చెప్పని ఎత్తుకొని ఫొటోస్ దిగారు. బావుంది. ఫ్లైట్ జర్నీ కూడా మేము ఈవినింగ్ నుంచి నైట్ అయ్యేదాకా అలా 3 అవర్స్ లాంగ్ ఉండేలాగా బుక్ చేసుకున్నామన్నమాట. చాలాసేపు ఉన్నాం ఫ్లైట్‌లో. సో, చాలా ఎంజాయ్ చేసాము. చాలా వీడియోస్ తీసాము. ఇందులో అప్లోడ్ చేస్తాం చూడండి. అండ్ నైట్ వ్యూ అయితే ఫ్లైట్ నుంచి పైనుంచి నైట్ వ్యూ చాలా చాలా బాగుందన్నమాట. ఆ వీడియో కూడా ఉంది చూడండి.
అసలు చూసారా అండి ఆ క్లౌడ్స్ ఎలా ఉందో అసలు మనం స్కైలో ఉన్నామా లేకపోతే ఇంకా ఎక్కడున్నామా అని అనిపిస్తుంది. ఎంత బాగున్నాయో అలా దూది పుంజులు పరిచినట్టే ఎంత బాగుందో. మీకు విషయం చెప్పిన మేము సన్సెట్ చూసామన్నమాట ఆకాశం నుంచి. చూడండి మీరు కూడా ఆ వీడియో. మేము 5కి అలా బుక్ చేసుకున్నది ఫ్లైట్. సో సన్సెట్ అయ్యే టైంకి అసలు పైనుంచి చూస్తే ఎంత బాగుందంటే లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా చూస్తా అనుకోలేదు. ఆకాశంలోంచి మా వారు సన్సెట్ చూపించినందుకు నాకు చాలా బాగా అనిపించింది. సో క్యూట్గా అనిపించి ఆయన బుగ్గగిల్లుతున్నా నేను. ఎంత బాగుందంటే సన్సెట్. నేను ఫొటోస్ కూడా తీశాను. మా అబ్బాయి మేము ఇలా పైన నుంచి చూడడము, తను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం మాకు బాగా అనిపించింది. ఎంతసేపు చూసినా చూడాలనిపించింది. అసలు ఆ క్లౌడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇంతటితో మా వెకేషన్ కంప్లీట్ అయింది. మా వీడియోస్ చూసిన అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. Mami,